జగిత్యాల సభతోనే జైత్రయాత్ర సభను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్. జగిత్యాల సభతోనే బీఆర్ఎస్ జైత్రయాత్ర అనేది మొదలు పెట్టబోతుంది. సో అదే రోజు సభను అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంట. ఎందుకు పనికిరాదని మాట్లాడిన కాళేశ్వరం వద్ద సభ పెడతాడట. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2.5 ఏళ్ల ప్రాజెక్టుల తట్టెడు మట్టి ఎత్తిపోయలే. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగిత్యాల సభ ఏర్పాట్లు పరిశీలన. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా చిత్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, సుంకే. సో దేశమంతా బాగుండాలని ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే సభ ఇన్ఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల సభతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు పునాది పడుతుందని. సో జగిత్యాల సభతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుందని. సో రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిండా ముంచిందని మండిపడ్డారు. జగిత్యాల సభను అడ్డుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేందుకు రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఇన్నాళ్ళు పనికిరాని కాళేశ్వరం అని మాట్లాడిన రేవంత్ సభ సక్సెస్ కాకుండా అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సభకు పెట్టేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. సో ఏదైతే జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారో అదే రోజు కాళేశ్వరం దగ్గర ఇన్నాళ్ళు పనికిరాని కాళేశ్వరం అని మాట్లాడిన రేవంత్ సభ సక్సెస్ కాకుండా అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సభ పెడుతున్నారంట. 2.5 ఏళ్లుగా ప్రాజెక్టుల వద్ద ఒక్క తట్టెడు మట్టి ఎత్తని 3 బడ్జెట్లను నీటి ప్రాజెక్టులతో ₹1 కేటాయించిన రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సో అదే రోజు ఏ రోజైతే జైత్రయాత్ర పెడుతున్నారో అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రేవంత్ రెడ్డి గారు సభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు.